ప్లీజ్ వదిలే అబ్బాయి, ఎందుకు మళ్ళీ వచ్చిండు ఆయన. టాంబాయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఏంట్రా అది? మై డెబ్యూ ఫిలిం సినిమానా ఏంటది? రామ్నగర్ బన్నీ. దివిజా ప్రభాకర్ ప్రెజెన్స్ అండ్ ప్రొడ్యూసర్ మలేజా ప్రభాకర్ అండ్ ప్రభాకర్ మై ఫ్యామిలీ. వాడే డైరెక్షను, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే, ఎగ్జాక్ట్ చెవులు మూసుకున్నావేంటి? అదిగో స్టార్ట్ చేస్తాడు. అవుతుంది. లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి రచ్చ 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 అయిపోయింది. వీడొక్కడు 100 మందితో సమానం. 100 మంది తెలివితేటలు సామర్థ్యం వీడికి ప్రోగ్రామ్ చేయబడ్డాయి. ఎందుకు అయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే, ఏంట్రా అది? ఎందుకో తెలీదు, ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలాలో అక్కడ కాలింది. దానికి ఈ ఎటకరాలకు లోపమే లేదు. నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. కోటీశ్వరులాగా కటింగ్ అంటే కటింగ్, డ్రైవర్కి ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు. దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది అమ్మ పడిపోయారు అందరు నా మీద. చాలా మంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట. ఏమో మరి నాకు స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు. ఇలా ఉంటే తప్పేంటి? నేను ఎలానే ఉంటాను, నేను నాలాగా ఉంటాను. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా, మళ్ళీ అలాగే మాట్లాడతా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అండ్ అయితే దానికి కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతాను. అది మా డాడీ నుంచి నాకు వచ్చింది. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవన్నా. థ్యాంక్ యూ మై సన్. ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. అరే నీ అబ్బా. మై డాడ్ బుల్లితెర మెగాస్టార్. మహాన్ బౌలా ఇక్కడ ఉన్నారా? హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. ఐ వర్షిప్ హిస్ ఎక్సలెన్స్. వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ జస్ట్ సీరియల్లో యాక్టింగ్ చేసి ఇవి చేయడమే కాదు, హోస్ట్ కూడా చేశారు ఎన్నో షోస్. అది నాకెందుకు చెప్తున్నారు? ఉంటుంది రా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. అది నాకు ఇన్సల్టింగ్గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో, యాటిట్యూడ్ సార్ అని. నాకు యాటిట్యూడ్ అనరు, ఇట్స్ ప్రైడ్. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. పెద్ద ఇంతమంది నాపై నెగిటివిటీ అయ్యారు, నన్ను జోకర్ అనేసారు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఎంగులాకులు ఎత్తే ముష్టోడు అన్నాడు రా. ఎన్ని అనుకోని మాటలు అన్నారో అన్ని అనేసారు. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? పదేవాడివే. ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి. ధైర్యంగా ఉండు. నాలాంటోడు గనక హిట్ కొట్టాడు అనుకో, కలే ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికి, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఇక అంత ఎవ్వడికి వాడు అబ్బా మహానటులు మీరు అనవాలి, ఇది నా రిక్వెస్ట్. నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ. వినపట్లేదు భయ్యా. బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ ఎంత మదం. పాజిటివిటీ. వీలైతే ప్రేమిద్దాం చూడు, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. చెప్పుతో కొడతా పోయి కోల్వాటర్. ఏంద్ర బాబు మైక్ నా చేతిలో పెడితే మాకుతూనే పోతుంది. నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్. మరి పీక నీకు వచ్చిందా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు? I don't know why I did that. Okay, those, thanks. నువ్వు చాలా మంచివాడురా, కాస్త ఆవేశం ఎక్కువ.